అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్. ఈ మధ్య కాలంలో మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత మనకి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మనకి సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. రిపీటెడ్గా జలుబు, దగ్గులు రావడము, జ్వరాలు రావడము, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇదంతా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉందన్న చెప్పడానికి ఒక ఇండికేషన్ అని చెప్పొచ్చు. ఇది ఎందువల్ల అవుతుంది అంటే మెయిన్గా మనకి ఆహార లోపాలు, మెయిన్గా మనకి ఇమ్యూనిటీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడాలు, విటమిన్స్ అండ్ మినరల్స్ బాడీకి అందే ఆహారం తినకపోవడాలు, అండ్ లైఫ్ స్టైల్ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకి లాంగ్ రన్లో ప్రొలాంగ్డ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఇమ్యూనిటీని తగ్గిస్తుందని చెప్పొచ్చు. నిద్ర సరిగా లేకపోవడం, అంటే 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఆన్ యావరేజ్ అడల్ట్ స్లీప్ అని అంటూ ఉంటాము. ఆ 6 to 8 hours స్లీప్ కూడా మనం బాడీ కేటాయించకపోవడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుందని చెప్పొచ్చు. మరి ఏం చేయొచ్చు ఇమ్యూనిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి? చాలా వచ్చాయి మార్కెట్లో ఇమ్యూన్ బూస్టర్స్ అని చెప్పి, ఇమ్యూనిటీ టాబ్లెట్స్ అని చెప్పి, ఇమ్యూన్ బూస్టింగ్ క్యాప్సూల్స్ అని చెప్పి చాలా రకాలుగా మందులు మనకి ఔషధాలు సప్లిమెంట్స్ మనకి బయట దొరుకుతున్నాయి. అయితే మనకి ఏ సప్లిమెంట్ కూడా మనం ప్రొలాంగ్డ్గా మనం వాడడానికి లేదు. ఎందుకంటే దట్ అగైన్ ఎండ్స్ అప్ ఇన్ హెపాటోటాక్సిసిటీ. అంటే లివర్ ఎండేంజర్ అవుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ప్రొలాంగ్డ్ లాంగ్ రన్గా ఏ మెడిసిన్స్ వాడినా కూడా, ఎంత సేఫ్ హెర్బల్ సప్లిమెంట్స్ అయినప్పటికీ కూడా దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ మే ఎండ్ అప్ ఇన్ హెపాటోటాక్సిసిటీ కానీ రీనల్ టాక్సిసిటీ అంటూ ఉంటాము. మరి ఏం చేయొచ్చు? ఇంట్లో ఉండి మనం ఏం చేయొచ్చు అంటే నేను ఒక రెమెడీ చెప్పాలనుకున్నాను. అదేంటంటే యూజువల్గా మనము చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఇది ఎలా ఫేమస్ అయిపోయింది అంటే స్కిన్ వైటనింగ్ కోసం ఫేమస్ చేసేసారు దీన్ని. అంటే గ్లూటథియాన్ రిచ్ ఉంటుంది, ఇందులో గ్లూటథియాన్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల స్కిన్ చాలా లైటన్ అయిపోతుంది అన్న ఆ యూజ్ ఒకటి హైలైట్ అవుతూ ఉంది ఈ మధ్యకాలంలో. కాదండి, దీనివల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఎవరికైతే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ రిపీటెడ్గా కఫ్ కోల్డ్ లాంటివి చూస్తూ ఉంటామో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఇవ్వడం వల్ల మీరు ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది మనం పెంచుకోవచ్చు. అండ్ ఈ సీజనల్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం సీజనల్ ఇన్ఫెక్షన్స్ బారి పడకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అదేంటంటే ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు తీసుకొని అందులో మనం పసుపు, అంటే 2 చిటికల నుంచి 3 చిటికల పసుపు వేసి, కుంకుమ ఒక 4 నుంచి 5 స్ట్రాండ్స్, 4 నుంచి 5 కుంకుమ రేకులు వేసి ఒక్కసారి మరగబెట్టి ఒక 2 to 5 minutes మనం పాలని మరగబెట్టి అది గోరువెచ్చగా అయిన తర్వాత అది మనం తీసుకునే ప్రయత్నం చేయగలిగితే కనుక, ఎస్పెషల్లీ నైట్ టైం పడుకునే ముందు ఇలా మనం రెగ్యులర్గా మనం అట్లీస్ట్ ఒక 2 to 3 months చేయడం వల్ల న్యాచురల్గానే ఇమ్యూన్ బూస్ట్ అవ్వడమే కాకుండా ఏదైతే మనకి వైరస్ కానీ బ్యాక్టీరియా ఇన్వేడ్ అయిందో బాడీలో ఇన్ఫెక్షన్స్ తగ్గడం కానీ, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం, ఓవరాల్గా ఆబ్వియస్గా హెల్త్ బాగుంది అంటే అది స్కిన్, హెయిర్ మీద కనిపిస్తూ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఆల్ ఓవర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది వెరీ స్ట్రాంగ్ ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పొచ్చు.